బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయ్యి ఈ ఏటికి 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ల కిందట కేసీఆర్తో పాటు అడుగులు వేసిన విద్యార్థి ఉద్యమ నాయకుడు మనతో పాటు ఉన్నారు, ఎర్రోల శ్రీనివాస్ అన్న. 25 ఏళ్ల కిందట అసలు కేసీఆర్తో ట్రావెల్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు కేసీఆర్కు మీకున్న అనుబంధం ఏంటిది? వాస్తవంగా ఆనాడు కేసీఆర్కు మా సిద్దిపేట నియోజకవర్గం, మా ప్రాంతముకు సంబంధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం తన పదవిని త్యాగం చేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేటువంటి ఒక నినాదంతో కేసీఆర్ గారు బయలుదేరి అందరూ వెళ్తూ ఉంటే అసలు ఏమీ ఆలోచన లేకుండా తెలంగాణే లక్ష్యంగా, తెలంగాణే ధ్యేయంగా కేసీఆర్ గారితో మేము సిద్దిపేట నుంచి అట్లా బయలుదేరి వెళ్ళొచ్చు. ఆ రోజు నుంచి మొదలైనటువంటి ప్రస్థానం, ఉద్యమ ప్రస్థానం, కేసీఆర్ గారి మహాప్రస్థానంలో ఈరోజుకి 25 సంవత్సరాలు నిండి ఇలా నిజంగా కేసీఆర్ గారితో ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసినందుకు 25 సంవత్సరాల పండుగ జరుపుకున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక గొప్ప చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు. ఆ రోజు కేసీఆర్ గారితో 25 సంవత్సరాలు మేము జర్నీ చేస్తున్నందుకు నిజంగా ఇంతకంటే అదృష్టవంతులు, మాకంటే అదృష్టవంతులు అయితే ఎవరు ఉండరు. కేసీఆర్ అంటే దాదాపు చాలా దగ్గరగా చూస్తారుగా, ఎట్లా ఉంటారు కేసీఆర్ గారు మీతోని? మీకున్న అనుబంధం ఎట్లా ఉంటుంది? ఏమని పిలుస్తారు మీరు? అంటే 25 ఏళ్ల క్రితం మీ ఏజ్ నాకు తెలిసి ఒక 19-18 ఏళ్ళు ఉంటుంది. అప్పుడప్పుడే ఊహ తెలిసే వయసు అది మ్యాక్సిమం, అంటే మంచి చెడు తెలుసుకునే వయసు. అప్పుడు ఈ రాజకీయాల్లోకి రావాలి, తెలంగాణ ఉద్యమం రావాలని ఎందుకు అనిపించింది అసలు? 69 ఉద్యమం అయినా లేకుంటే 72లో ప్రారంభమైనటువంటి ఉద్యమం అయినా, ఏ ఉద్యమం అయినా జనరల్గా 15 నుంచి 25 సంవత్సరాల విద్యార్థులు, యువకులు మాత్రమే పార్టిసిపేట్ అయ్యారు. రెండవది వందే మాతరం ఉద్యమమైన స్వతంత్ర పోరాట ఉద్యమంలో ఎక్కువ 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల యువకులు మాత్రమే ఎక్కువ పార్టిసిపేట్ అయ్యారు. దాంట్లో భాగంగానే మాలోంటలంతా ఈ తెలంగాణ ఉద్యమానికి అట్రాక్ట్ అయినాం. నిజంగా 69 ఉద్యమం తెలియదు, 72లో జరిగినటువంటి ఉద్యమం తెలియదు, తర్వాత ఇంద్రారెడ్డి గారు పెట్టినటువంటి ఉద్యమం మాకు తెలియదు. కానీ మా ప్రాంతం నుంచి కేసీఆర్ గారు ఒక ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేసి పార్టీ పెడుతున్నసరికి మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరం కూడా కేసీఆర్ గారి స్పీచ్కు, తెలంగాణ ఉద్యమ పదానికి అట్రాక్టివ్ అయ్యి మేము కేసీఆర్ గారితో నడవడం ప్రారంభమైంది. ఆనాడు కేసీఆర్ గారితో మేము నడుస్తున్నప్పుడు నాకు 2004లో ఉద్యోగం వచ్చింది. 2004-5లో టీచర్ ఉద్యోగం. నేను పోతే సెలెక్ట్ అయితే అయిపోతుంది. మా మెదక్ జిల్లా నుంచి ఎవరు లేరు. హరీష్ అన్న దగ్గరికి వెళ్తే హరీష్ అన్న కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్ళిండు. కేసీఆర్ గారు ఒక గొప్ప మాట అన్నాడు. ఎందుకంటే కేసీఆర్ గారితో మేము బాగా ఒకటి సిద్దిపేట ప్రాంతం, మా పైన మావాడు అనేటువంటి భావన, మా సిద్దిపేట బిడ్డ అనేటువంటి భావన. రెండవది ఏంటంటే రెగ్యులర్గా మేము ఇంట్లోనే ఉండేటోళ్ళం కాబట్టి కేసీఆర్ గారు ప్రతిసారి ఒక మాట అంటుండే. నేను, మా కిషోరు, కర్ణ ప్రభాకర్ గారు, సుమను ఇలాంటి వాళ్ళని పట్టుకొని కేసీఆర్ గారు ఒక మాట అంటుండే. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ కుటుంబంలో సంజయ్ గారి గారితో నేను ఆ ఇంట్లో పిల్లవాడిలాగా తిరిగేది, మన పిల్లలు కూడా మన ఇంట్లో పిల్లవాళ్ళకి తిరుగుతాయి, వీళ్ళు మన పిల్లలు అని అంటుండే కేసీఆర్ గారు. అట్లా సారు నన్ను శ్రీను కంటే కూడా ఎర్రోల్లా అని పిలిచేది. మొదటి నుంచి ఎర్రోల శ్రీనివాస్ కంటే ఎర్రోల్లా అని సారు ప్రతిసారి ఎర్రోల్లానే పిలవడం, ప్రేమగా పిలవడం మాకు ఒక గొప్ప సంతోషాన్ని ఇచ్చేది. అట్లా కేసీఆర్ గారితో మాకు ఉన్నటువంటి అనుబంధాన్ని, కేసీఆర్ గారికి మా మాటలకు ప్రేరేపితమై ఉద్యమానికి మేము ఆకర్షితులమై 2005లో డిఎస్సి ట్రైనింగ్ అయిపోయి మనకు అన్ట్రైన్ డిఎస్సి పడితే దాంట్లో నేను వెళ్తే సెలెక్ట్ అవుతాను. నేను కేసీఆర్ గారి దగ్గరికి హరీష్ని తీసుకెళ్తే కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడి, ఉద్యమం అంతా మీలాంటి వాళ్ళ కోసం, తెలంగాణ వస్తే నీలాంటి యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, నీలాంటి వాళ్ళే ఉద్యమాన్ని వదిలేసి ఉద్యోగాల కోసం వెళ్తే ఈ ఉద్యమం ఎవరి కోసం శ్రీను ఆలోచన చెయ్యి అన్నాడు. ఆ మాట అన్న తర్వాత ఇంకో మాట అన్నాడు, నువ్వు నాతో నడు, ఈ తెలంగాణ యువతకు నేను పరిచయం చేపిస్తాను, నువ్వు నాతో నుండు అన్నాడు. ఆ రోజు తీసుకున్నటువంటి కేసీఆర్ గారి మాట ఈ రోజు వరకు మేము అదే మాట కట్టుబడి ఉన్నాం. మళ్ళీ మేము ఎక్కడ కూడా
గ్రూప్స్ కానీ ఉద్యోగాల కోసం ఎక్కడ కూడా ప్రయత్నాలు చేయలే. 2005లో కేసీఆర్ గారి మాట్లాడినటువంటి మాటకు మేము ఆకర్షితులమై ఒక గొప్ప ధైర్యాన్ని నింపి కేసీఆర్ గారితో నడవడం వల్ల 2006లో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ గారు ప్రకటించారు. ఒక దాదాపుగా 1,00,000 మంది విద్యార్థులతోని నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టిన. దాంట్లో నేనొక ముఖ్యుడిని. నా సారథ్యంలో, నా సమక్షంలో, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా సమక్షంలో 1,00,000 మంది విద్యార్థులతోని నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టినాం. తర్వాత కేసీఆర్ గారు, జయశంకర్ గారు, మన గద్దర్ గారు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. అంటే 11 లక్షల మెంబర్షిప్ చేయించిన నేను విద్యార్థి విభాగానికి. 11 లక్షల మెంబర్షిప్ 11 లక్షల మెంబర్షిప్ చేయించిన తర్వాత 2010లో కేసీఆర్ గారు సీను ఇంత పెద్ద ఆర్గనైజేషన్ తయారు చేసినావు అని నాకు ప్రమోషన్ ఇస్తూ పాలిట్ బ్యూరో మెంబర్గా అవకాశం ఇచ్చింది. అంటే నేను అప్పుడు 28 సంవత్సరాలలో నేను ఈ రెండు రాష్ట్రాలకు, ఉమ్మడి రాష్ట్రంలో 28 సంవత్సరాలకు పాలిట్ బ్యూరో అయినటువంటి అతి చిన్న వయసులో నేను ఒక్కరిని. అది కూడా నేను ఒక గొప్ప అవకాశంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం అనుకుంటా. లేదా ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టుకొని ఎందుకు ఉద్యమం అని తిరుగుతున్నాం, కేసుల పాలవుతాం, లేకపోతే అరెస్ట్ అవుతున్నాం, కొట్లాడుకుంటాం, లాఠీ చార్జ్ జరుగుతుంది, ఇంట్లో వాళ్ళు ఏం తిట్టలేదా? ఆ రోజు వాస్తవ పరిస్థితులను అందరికి ఉద్యోగాలు వస్తుంటే నువ్వు ఉద్యమం వెళ్తున్నావు అనేసి చాలామంది ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు. కానీ క్రమక్రమంగా నేను ఎప్పుడైతే స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ అయినో కొంచెం అంతకుముందు ఉన్నటువంటి ప్రెజర్ తగ్గింది. యూనివర్సిటీలో నేను పీజీలో జాయిన్ కావడం, తర్వాత పిహెచ్డీలో జాయిన్ కావడం, ఇవన్నీ తర్వాత ఆ ప్రెజర్ తగ్గింది. వాస్తవంగా నా తోటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయిపోయినారు. అందరు సెటిల్ అయిపోయినారు, నువ్వు కాలేదనేటువంటి అసంతృప్తి ఇంట్లో ఎప్పటికి కూడా ప్రతి వాళ్ళకి ప్రెజర్ ఉండేది. కానీ తెలంగాణ మనలాంటి వాళ్ళు కాకపోతే మనము అన్నీ తెలిసి తెలంగాణ కోసం మనమే ఒక అడుగు వెనకకేస్తే యువత అంతా వెనక్కిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లయితే గట్లే ఒకసారి అడుగు ముందుకేసినాం. కేసీఆర్ గారు తెలంగాణ తెస్తామనేటువంటి నమ్మకం కలిగిన తర్వాత వెనక్కి పోయే ప్రసక్తే లేదని చెప్పేసి మా ఊరికి మీరు నమ్మరు, ఒక 3-4 ఏళ్ళు పోలేదు నేను. ఏదో పండగల పోడు తప్ప మా ఊరికి ఎప్పుడు పోలేదు. అట్లా కేసీఆర్ గారితో అనుబంధము, ఉద్యమ స్పిరిట్, విద్యార్థులతో కలవడము, ఉద్యమం, కేసీఆర్ గారు దీక్ష కూర్చున్న తర్వాత ఉద్యమం అంతా ఒక్కసారి ఉవ్వెత్తన ఎగిసిపడిన తర్వాత అసలు మనము పాత ఆలోచన నుంచి ఒక కొత్త ఆలోచనకు వచ్చినాం. ఇప్పుడు రాకపోతే తెలంగాణ రాదన్నటువంటి మనము పార్టీలోకి వచ్చినప్పుడేమో కొంచెం తెలియని వయసు. నేను విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంచెం మెచ్యూరిటీ అయింది కదా, ఆలోచన విధానం కానీ, లేకుంటే మనం కలుస్తున్నటువంటి వ్యక్తులు రోజు కేసీఆర్తో కూర్చోవడము, అక్కడ కేసీఆర్ గారి మాటలు వినడం, స్పీచ్లు వినడం, చదువుకోవడం, కొత్త విషయాలు మీటింగ్లలో తెలుసుకోవడం వల్ల ఖచ్చితంగా ఉద్యమాన్ని వదిలిపెట్టి పక్కకు పోయే ప్రసక్తి లేదు. సచ్చుడో కేసీఆర్, తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదం ఎట్లనో తెలంగాణ తెచ్చినోళ్ళమై వచ్చిన తెలంగాణలో నా వంతు పాత్ర చరిత్రలో ఉండాలన్నట్టు ఒక బలమైనటువంటి విశ్వాసంతో ముందుకెళ్ళినాం. 2009 తర్వాత ఉద్యమం అనేది చాలా ఉవ్వెత్తున ఎగిసింది. ఓయిలో కానీ లేకపోతే అటు విద్యార్థి ఉద్యమాలు కూడా చాలా వరకు పెరిగాయి. అప్పుడు ఎట్లా ఉండే మీ కండిషన్ ఎట్లా ఉండే? ఉద్యమాలు నడుస్తున్నప్పుడు చాలా భావోద్వేగాలు ఉండే, అరెస్టులు ఉండే, కుట్రలు ఉండే సమైక్యాంధ్రప్రదేశ్కి సంబంధించి. అప్పుడు ఎట్లా ఉండే మీ కండిషన్? అప్పుడు కాంగ్రెస్ పార్టీ కుట్రలు, సమైక్యవాదుల కుట్రలు, ఎప్పుడు నిజంగా అరెస్ట్ చేస్తారో, ఎప్పుడు ఏం కేసులు పెడతారో, ఎట్లా తొక్కి పెడతారో, ఎట్లా అణిచివేస్తారో అనేటువంటి ఒక పెద్ద భయాందోళన నాకే కాదు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి, కుటుంబ సభ్యులకు కూడా ఉండేది. ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా అయినా చేసి అణిచివేయాలనేటువంటి సమైక్య రాష్ట్రం ఒక పక్కన పన్నాగాలు పన్నుతున్నాయి, రెండో పక్కన మాలాంటి యువకులపైన నక్సలైట్ల కింద ఏదో వాళ్ళను నక్సలైట్ల కింద పేరు పెట్టి నక్సలైట్లతో సంబంధము నేను ఒక అపవాదు వేసేటువంటి కుట్రలు జరగడం, లేదు అని అంటే వీళ్ళంతా విధ్వంసకారులు, లేకుంటే విచ్ఛిన్నకారులు, ఆందోళనకారులు అనేటువంటి ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేయడం సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పాలకులు ఇవన్నీ రకరకాలుగా ప్రయత్నం చేసేది. రెండోటి మేము కాలేజీకి వెళ్లకుండా అటెండెన్స్ తక్కువ ఉందని ఫెయిల్ చేసేటువంటి కుట్రలు చేసేవాళ్ళు.
లేకుంటే అటెండెన్స్ తక్కువ ఉంది, కాలేజీకి రావడం లేదు, సరిగా చదవడం లేదు, లేకుంటే చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలా చూపించి వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ విద్యార్థులనే తప్పుతో పట్టిస్తున్నారు. వీలాంటి పైన చర్యలు తీసుకోవాలనేటువంటి భావన పై అధికారుల నుంచి మా మీదకి ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేయడం రకరకాలుగా చేసిండు. అయినా ఒక పక్కన చదువు, మరో పక్కన ఉద్యమం, రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేశారు? దాదాపు మీరంతా విద్యార్థి ఉద్యమ నాయకులు, ఓయూలో చాలా వరకు ఉన్నారు. ఎట్లా మేనేజ్ చేసేది ఇటు చదువు అటు ఉద్యమాన్ని? అంటే ఒకటి, ఉద్యమమేమో ఊపిరిగా మనము కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని ఉద్యమమే ఒక ఊపిరిగా తీసుకున్నాం. రెండోది, ఉద్యోగం అనేది ఇక మైండ్లోకి వెళ్ళిపోయింది కదా 2005 తర్వాత కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత ఉద్యోగం అనేది మైండ్లోకి వెళ్ళిపోయింది. ఉద్యమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాను. నా ఒక్కడికి ఉద్యోగం రాకపోతే మిగిలిన అందరి కోసం ఉద్యోగాలు వచ్చేటువంటి కొట్లాట నేను కొట్లాడుతున్నా కదా. కాబట్టి నాకు ఉద్యోగం మీద 2005 తర్వాత ధ్యాసమైంది. వాస్తవంగా నేను యూనివర్సిటీలకు వచ్చేటప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఒక మంచి ఉద్యోగము, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగం కొట్టుకొని మంచిగా సెటిల్ కావాలన్నటువంటి ఆలోచన ఉండేది. కానీ కేసీఆర్ గారితో మేము కలిసి పనిచేసిన తర్వాత ఉద్యోగం కాదు, ఉద్యమమే ముఖ్యం, ఉద్యమంలో పార్టిసిపేట్ కావడం వల్ల తెలంగాణ వస్తుంది. నా ఒక్కడికి ఉద్యోగం రాదేమో కానీ వందలాది వేలాది లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి పనిలో నేను ఉన్నా. ఆ కర్మాగారంలో కేసీఆర్ గారితో కొట్లాడుతున్న నిరుద్యోగుల కోసం ఒక కర్మాగారంలో కొట్లాడుతున్నటువంటి భావన ఉండడం వల్ల నా మైండ్లోకి వెళ్ళి ఉద్యోగం వెళ్ళిపోయింది. ఉద్యమం టైంలో కూడా చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఎట్లా ఉండే మీ మైండ్ కండిషన్? ఏం చెప్పేదలుచుకున్నారు అంటే అప్పుడు మీ మెంటల్ సిచ్యువేషన్ ఎట్లా ఉండే? చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం, లేకపోతే ఊరేసుకోవడం, కాల్చుకొని చచ్చిపోవడం, అట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు చాలా బాధ వేసేది. ఒక్కొక్కసారి మనకు తెలియకుంటేనే ఒక భాగోద్వేగంతో ఏడ్చేటువంటి పరిస్థితి కనబడేది. లైక్ శ్రీకాంతాచారి నా కమిటీలో మెంబర్గా ఉండేవాడు. నాకు ఫోన్ చేసిండు, కేసీఆర్ గారు అలుగునూరున అరెస్ట్ అయిన తర్వాత, అన్న ఒక రోజు ముందే నేను ఇక్కడ విద్యార్థులతో కేసీఆర్ గారు నువ్వు మీటింగ్ పెట్టుకో అన్నప్పుడు అన్ని విద్యార్థి సంఘాలను, అన్ని విద్యార్థుల నాయకులను అన్ని జిల్లాల నుంచి పిలిపించుకొని మీటింగ్ పెట్టుకుంటే అందులో శ్రీకాంతాచారి, అన్న కేసీఆర్ గారు ఏమన్నా అయితే వదిలే ప్రసక్తులు, నా ప్రాణాలు మేము వదులుకోవడానికన్నా సిద్ధమా అనేటువంటి, అంటే జనరల్గా మాట్లాడినరేమో అనుకున్నాం. కానీ కేసీఆర్ గారిని అరెస్ట్ అయిన తర్వాత శ్రీకాంతాచారి లాంటి వాడు అంత యాక్టివ్గా ఉన్నటువంటి టీఆర్ఎస్వి మెంబర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. మేము డిసెంబర్ 3వ తారీఖు రోజు నేను ఓవైసీ హాస్పిటల్లో ఉంటే నేను అక్కడ అతన్ని చూడడానికి వెళ్ళాను యాజ్ ఏ స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా. వెళ్ళినప్పుడు ఆయనే శ్రీకాంతాచారి అన్నటువంటి మాట, అన్న నేను పోయినా పర్వాలేదు, తెలంగాణ జెండాను వదలకండి, తెలంగాణ ఉద్యమాన్ని వదలకండి, తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తుందన్న, నాలాంటి వాళ్ళు పోతారేమో కానీ తెలంగాణ వచ్చుడు పక్క, నాలాంటి వాళ్ళ చావులతోనన్నా కనువిప్పు జరగాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన పార్టీ నాయకులు. కానీ మా కళ్ళ పంట నీళ్ళు వస్తుండే. అట్లా శ్రీకాంతాచారి కానీ, వేణుగోపాల్ రెడ్డి గారి కానీ, ఇషాన్ రెడ్డి లాంటి వ్యక్తులు విద్యార్థి నాయకులు చనిపోతున్నప్పుడు ఒక తెలియనటువంటి బాధ, దుఃఖం, మన సొంత బంధువు లేకుంటే ఒక అన్ననో ఒక తమ్ముడో చనిపోయినటువంటి బాధ ఉండేది. ఇలాంటి విద్యార్థులు ఎంతమంది చావాలనేటువంటి ఒక భావోద్వేగం, తెలియనటువంటి బాధ, వీళ్ళందరినీ చూస్తుంటే మాకు ఇంకా వేరే దాని మీద దృష్టి వచ్చేది కాదు. ఇంకెంతమంది చనిపోవాలి, ఎంతమంది ఆత్మ బలిదానాలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, సమైక్యవాదులకు తలొగ్గుతున్నది అనేటువంటి భావన మా అందరికీ ఉండేది. కాబట్టి అలాంటి ఆ సంఘటనలు జరిగినప్పుడు మేము చాలా బాధపడే వాళ్ళం. మాకు మేమే మనోధైర్యం తెచ్చుకున్నాం. కేసీఆర్ గారు కూడా ఒకరోజు ఇషాన్ రెడ్డి చనిపోయినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి లైబ్రరీ దగ్గర కేసీఆర్ గారే ఆయన శవాన్ని చూసి తట్టుకోకుండా ఏడుస్తూ మేమందరం కూడా గొల్లుమని యూనివర్సిటీ విద్యార్థులం అందరం కూడా ఏడ్చినాం. అంటే అట్లాంటి పరిస్థితి ఆ రోజు, ఈరోజు గొప్పగా అనిపిస్తుంది. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఒక పక్క సమైక్యవాదుల కుట్రలు, లాఠీ చార్జీలు, ఎప్పటికప్పుడు అక్రమ కేసులు, నిర్బంధాలు, ఒక పక్క కేసీఆర్ లాంటి అరెస్ట్ చేసిన మేమంతే అనేటువంటి భావన ఉండదు. అవన్నిటినీ అధిగమించుకొని ఎప్పటికప్పుడు ప్లానింగ్ వేసుకొని స్ట్రాటజీ మార్చుకొని ఇలా ఇంత దూరం కేసీఆర్ గారి నాయకత్వంలో 25 సంవత్సరాల రజతోత్సవ సభల పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరం. అనిపించిందా ఎప్పుడన్నా అనవసరంగా ఎందుకు ఉద్యమంలోకి వచ్చాము, ఉద్యమం పోతే బాగుండు, లేకపోతే ఇన్ని నిర్బంధాలు, ఇన్ని అరెస్టులు ఉద్యమం టైంలో ఎప్పుడన్నా, లేకపోతే చుట్టాలు లేకపోతే పేరెంట్స్ అంటారు ఎందుకు పోయినవరా అని చెప్పేసి? పేరెంట్స్, చుట్టాలు, బంధువులల్లో చాలామంది అనేవాళ్ళు. కానీ ఎందుకనో ఇక్కడ మనకి ఇదంతా పూర్తిగా నరనరాన జీర్ణించుకున్నాం కదా ఉద్యమం అనేది.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 15 నుంచి 25 సంవత్సరాల వయసున్న ప్రతి యువకుడు కూడా చావంటే భయం ఉండదు. ఆ ఏజ్ గ్రూప్ పాల్గొన్న ఏ ఉద్యమమైనా సక్సెస్ అవుతుంది. చావు అంటే భయం ఉండదు, దేనికి భయపడరు. మేము కూడా దాంట్లో ఉన్నాం. కాబట్టి వాళ్ళు అంటుంటే ఒక్కొక్కసారి డిమోరల్ అయిపోయేది, అరే నిజమే అనిపించేది. కానీ మనకు మళ్ళీ ఒక్కొక్కసారి రీచెక్ చేసుకొని లేదు ఇది అవసరం లేదు, ఇక చావో రేవో తేల్చుకుందాం అనేటువంటి భావన నుంచి ఎక్కడ కూడా మళ్ళీ మనము కింద పడిపోకుండా వెనక్కి వెళ్ళకుండా కేసీఆర్ గారి స్ఫూర్తితోని విద్యార్థుల స్ఫూర్తితోని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనుక. ఫైనల్గా చెప్పండి, 20 సంవత్సరాలుగా కేసీఆర్తో ఉన్న మీకు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంటాయి? కేసీఆర్ గారితో ఉన్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మేము కేసీఆర్ గారితో ఒక 15 రోజులు ఢిల్లీ టూర్కి వెళ్ళినాం. అక్కడ ఢిల్లీలో ఒక 15 డేస్ వెళ్ళినాం. అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు చాలా సందర్భంలో ఎప్పుడు చూడు కేసీఆర్ గారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము చాలా సందర్భాలలో కూర్చున్నది. కేసీఆర్ గారితో అనేక సందర్భాల్లో కారు జర్నీ చేసినాం. అప్పుడు కేసీఆర్ గారు ఒకటే మాట, మనం ఇప్పుడు కనుక తెలంగాణ తెచ్చుకోకపోతే మీలాంటి వాళ్ళందరి భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. కాబట్టి ముందుండి కొట్లాడాల్సినటువంటి బాధ్యత మీలాంటి యువతదే. నాలాంటి ఏజ్ వాళ్ళకి ఏం సంబంధం లేదు. కానీ ఈ 15 నుంచి 25, 30 సంవత్సరాల యూత్ ఎవరైతున్నారో వీళ్ళ కోసమే మనం తెలంగాణ తెస్తున్నాం, నిరుద్యోగుల కోసం తెలంగాణ తెస్తున్నాం. వాళ్లకు మీరు ఒక లీడర్షిప్గా ఉన్నారు, విద్యార్థి నాయకులుగా ఉన్నారు. కాబట్టి మీ అండర్ లీడర్షిప్ కింద తెలంగాణ వస్తుంది. వచ్చిన తెలంగాణలో మీరు గొప్ప భవిష్యత్తు ఉంటుందని చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా 25 ఏళ్ళుగా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఉద్యమం సంబంధించి. చాలా వరకు భావోద్వేగాలు ఉన్నాయి, ప్లస్ ఉద్యమాలు, అరెస్టులు, ఎన్నో రకాల కుట్రలు కూడా మేము చూసాం. ఎట్టకేలకు తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. కేసీఆర్తో 25 ఏళ్ళ జర్నీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి విద్యార్థి ఉద్యమ నాయకుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి, టీవీ, తెలంగాణ భవన్ నుంచి.